అందరికీ నమస్తే. ఈడు మన పి గన్నవరం ఉమ్మడి వెలివేయబడ్డ అభ్యర్థి దగ్గరగాడు రాజేష్ గారు, అదే తెలుసు కదా మీ అందరికీ. వాడు ఈరోజు ఏదో ఒక వీడియో మాట్లాడతా వాడు యూట్యూబ్ ఛానల్ గురించి, దాంట్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని వీడియోస్ మాట్లాడా, ఎన్ని కోట్ల మందికి వెళ్ళింది అని చెప్పి ఈ మాటలన్నీ మాట్లాడుతా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. దాని మీద ఏంటనేది మనం ఒకసారి మాట్లాడు. అరే రాజేష్గా ఒక పార్టీ పెడితే అని చెప్పేసి, ఇది నీ బొకడా సంస్థ గురించి పార్టీ పెడితే ఏమన్నాడు చూద్దాం రండి. ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఏదో మీటింగ్ పెట్టాను. అక్కడ నాకు ఉంది, నేను పార్టీయే పెట్టలేదు. ఒకవేళ నేను ఒక పార్టీ పెట్టి ఒకసారి ఒక ఎలక్షన్లో కంటే చెప్తే నాకు కూడా లక్షలను వస్తాయి ఓట్లు. అప్పుడు వాళ్ళ నన్ను కూడా గ్రేటర్ బాబు అంటారేమో. ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో మీటింగ్ పెట్టా, నాకు బోర్డు కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలన్నింటినీ పెట్టుకొని నేను పార్టీ పెట్టి పోటీ చేస్తే నాకు లక్షల్లోనే ఓట్లు వస్తాయి. చీల్చేస్తే మళ్ళీ అనవసరంగా ఇదైపోద్ది. చంద్రబాబు, లోకేష్, తొక్క, బొచ్చుగాడి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నీకు అంతే ఉంటే అసలు ఈ పి గన్నవరం టికెట్ గురించి నువ్వెందుకు ఎంత ఏడుస్తున్నావు ఒక ముండలాగా? పి గన్నవరం టికెట్ నీకు రాష్ట్రం మొత్తం కమిటీ ఉండి, రాష్ట్రం మొత్తం ఏదో జనాలు ఉన్నట్లు ఏదో పార్టీ పెట్టే అంత పెద్ద సంస్థ కదా ఇది. ఒక పి గన్నవరం, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్. ఈ బోర్డులు ఉన్నాయిరా, రిజర్వ్ స్థానాలు ఇంకా బోర్డు ఉన్నాయి. అవి కాకుండా 170 స్థానాల్లో ఎక్కడో చోట జనరల్ స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా. నీకు అంతుండి నీకు లక్షలో చూస్తే నీ బలాన్ని నిరూపించుకోవచ్చు కదా ముండా. అది వదిలిపాటు తెప్పి నాకు సరైన పార్టీ, మాకు సరైన సూట్ అయిన పార్టీ టీడీపీ, లేకపోతే లోకేష్, పవన్ అని చెప్పి వాళ్ళమ్మ అది చీకుతా, నువ్వు వాళ్ళ సంకలు నాగుతా, నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకొని వాళ్ళ కాళ్ళకి భజన చేసుకుంటా చెత్త నా కొడక. నేను మళ్ళీ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని నేను దళితుల కోసం, జాతి కోసం చెప్పేసి మొండ మాటలు ఎందుకు రా? నువ్వు ఇంకో మాట అన్నావురా, ఏమన్నావు? తిడతాను, తప్పు చేస్తే ఎవడైనా తిడతాను. కొంతమంది దళిత నాయకులను తిట్టా, పాస్టర్లను తిట్టా, హిందూ దేవుళ్ళ మీద కూడా ఏదో మాట్లాడాను. ఇప్పటి నుంచి 6 సంవత్సరాల నుంచి అని చెప్పుకుంటూ వచ్చావు, బాగానే ఉంది. ఎందుకు తిట్టవురా? అసలు వాళ్ళకి నీకేంటి పని? వాళ్ళు ఏం తప్పు చేశారు? నువ్వు పోరాడితే 30 కేసులు పెట్టారమ్మా. ఆ 30 కేసులు లిస్టు చెప్పడం ఒకసారి. ఆ 30 కేసులు ఒక వీడియో పెట్టి ఎప్పుడెప్పుడు ఇది దేని గురించి నీ మీద వైసీపీ గవర్నమెంట్ ఎన్ని కేసులు పెట్టిందో చెప్పు ఒకసారి చూద్దాం. అవి చెప్పవు కానీ 30 కేసులు పెట్టా అని చెప్పి చెప్పుకుంటూ వస్తాం. సరే, అది కూడా వదిలేద్దాం. నీ టీడీపీ పార్టీలో నిన్నెవడు దేకట్లా. నీకు ఒక కథ చెప్పాలరా. ఏంటంటే నీకు ఒక అర్థమయ్యేలా ఒక కథ చెప్తాను. రష్యా ఏదో జాతర ఉంటుంది. ఆ జాతరకి ఒక గొర్రెని కొనుక్కొస్తారు. ఆ గొర్రెని కొనుక్కొచ్చి దాన్ని చక్కగా తడిపేసి, బొట్టు పెట్టేసి, పసుపు రాసేసి, ఒక దండేసి, నిమ్మకాయలు వేసి, డప్పులు కొట్టుకుంటే తల్లి జాతర వరకు చిందులు వేసుకుంటూ తీసుకెళ్తారు. గొర్రె ఎన్నారు ఫీలింగ్ ఏంటనుకుంటున్నావు? గొర్రె మీన్స్ నువ్వే అక్కడ. అబ్బా నాకు ఎంత మర్యాద చేసేస్తున్నారు వీళ్ళంతా, నేను లేకపోతే వీళ్ళకి జాతరే లేదు, వీళ్ళకి నేనే దిక్కయ్యాను, నేను ఎవడు దొరకలేదు, నాకు ఎంత మర్యాదలు సన్మానాలు, అబ్బా డప్పులు కొట్టుకుంటా చూసుకోండి అని చెప్పి మిగతా గుర్రెలకి చూసి ఇది ఎగతలిగా వాళ్ళని చూసి ఎగతలిగా నవ్వుద్ది అనమాట. కానీ విషయం ఏంటంటే అసలు దీనికి తెలియదు, ఈ జాతర తీసుకెళ్లి గొర్రెకి దీన్ని కోసుకొని వండుకొని తినేస్తారని. నువ్వు కూడా అంతే. 4 మీటింగులకి, 2 ఊరేగింపులకి నిన్ను తీసుకెళ్లేటప్పటికి, ముందు వరుసలో కూర్చోబెట్టి మాట్లాడేటప్పటికి నన్ను తీసుకెళ్లిపోయి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టేసుకున్నారు, వాళ్ళకి నేను తప్ప ఇంకో దిక్కు లేదని చెప్పేసి నువ్వు గొడ్లు ఊడిపోయేలాగా నువ్వు మాట్లాడుకొని. అరే రాజేష్, ఇంకో విషయం ఏంటంటే నీకు టికెట్ అనౌన్స్ చేశారు. నిన్ను అభ్యర్థిగా అనౌన్స్ చేసిన రోజునే నేను మాట చెప్పాను, వీడిని మార్చడం కోసమే చంద్రబాబు వీడి పేరు పెట్టాడు ఇక్కడ పి గన్నవరానికి అని చెప్పి నేను ఫస్ట్ డేనే చెప్పాను. ఒక గొర్రెన కొడుకువి, కుడుమితే పండగ, దానికి పార్టీలోనే నాకు సపోర్ట్ లేరు, చంద్రబాబు, లోకేష్ తప్ప అని చెప్పి ఎడుతున్నాయి. ఎవడికి కావాలరా నీ అవసరం పార్టీలో? ఒక యూట్యూబర్ గడివి, బెగ్గర్ గడివి. అరే నేను అంత చేశాను, ఇంత చేశాను, అదే హిమాచల్ పారిపోయాను 4 రోజులు, టీవీ నోటి కేసు పెడితే నాకు 5 లక్షలు ఖర్చు అయింది, ఆడి దగ్గర ఈడి దగ్గర నాకు తీసుకుని అని చెప్పి అన్నావు. కానీ
ఆస్తి అమ్మానని చెప్పి అన్నారు. పోనీ నేను ఉద్యోగం చేసి దాచుకున్న డబ్బులు, లేకపోతే నా భార్య ఉద్యోగం చేసి దాచిన డబ్బులు, నా పిల్లల చదువుల కోసం దాచిన డబ్బులు అని చెప్పావా? కాదు. ఎందుకంటే బేసిక్ ఇది ఆ నేచర్ కాదు. నువ్వు అడుక్కునేవాడు, బెగ్గర్. అందరూ అంటున్నారు కదా, బెగ్గర్ కాదు. ఏమన్నా నువ్వు ఒకటేళ్ళ టీడీపీ పార్టీ, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ పార్టీ ఒక ఎస్సీ రిజర్వ్ స్థానంలో ఎస్సీ క్యాండిడేట్కి, నీలాంటి బేక్నాథుడికి టికెట్ ఇచ్చింది, అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. సారీ, బీ ఫార్మ్ ఇస్తే అది టికెట్ కన్ఫర్మ్ అయినట్లే కానీ నిన్న అనౌన్స్ చేసింది. ఎవడైనా ఏం చేస్తాడు? నియోజకవర్గంలో పోయి ఏంటి అక్కడ పెద్దలు ఎవరు, ఎవరిని కలవాలి, ఎవరితో వెళ్ళాలి, ఇవి ఆరాధించుకుంటారు. నీ అమ్మ అడుక్కు తినేవాడి కన్నా ఆత్రంగా నువ్వు అడుక్కు తినేవాడికి లాటరీ టికెట్ తగిలినట్టు నీకు ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి చెప్పటం చంద్రబాబు. నువ్వు ఎమ్మటే లైవ్ పెట్టేసేసి నీ ఫోన్పే, నీ గూగుల్ పే, తొక్క అకౌంట్ నెంబర్లన్నీ పెట్టి డబ్బులు ఏంటి నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, డీజిల్ ఖర్చులు కావాలి, తింటా ఖర్చులు కావాలని చెప్పి అడుక్కున్నా బేవసిగాడికి నిన్ను ఎవడు ఇస్తాడు రా? ఇప్పుడు నిన్ను చూసి ఎవడైనా వేస్తాడా టికెట్? నీ ఓట్లు ఎవడైనా వేస్తాడు? ఎందుకు ఆ ఏడుపు ఎందుకు? ఆడిని మీద పడాడటం నీకు అంత సత్తా ఉందని చెప్పి అసలు నువ్వే చెప్తున్నావు కదా. పోటీ చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి పార్టీలోకి వెళ్ళి టీడీపీలోకి. ఎంతమంది రాలే? ఇప్పుడు పిఠాపురం వర్మ ఉన్నాడైనా టీడీపీలోకి రాకముందు ఇండిపెండెంట్గా గెలిచి పార్టీలోకి వెళ్ళాడు, బలం నిరూపించుకున్నాడు. అదే చేయి నువ్వు కూడా. ఎక్కడేం చేయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో ఎన్నో వేల ఓట్లు ఉన్నాయని చెప్పేసి కాపులు అక్కడ దూరాడు కదా. అలాగే ఎస్సీల ఓట్లు ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి నీ బలం చూపించుకొని పోటీ చేయి చేతనైతే. అంతేగాని నేను ఎవరినే తిడతా, ఎవరినే వదల్లా, నాకన్నా ఎవడు పని చేశాడు. నువ్వు యూట్యూబర్ గడివి, నువ్వు చేయాల్సిన పని అది. అంతేగాని జనాల్లోకి వెళ్ళి జనాలతో మాట్లాడతా, జనాల సమస్యల మీద నువ్వు పీకింది ఏం లేదు ఇన్ని సంవత్సరాలలో. నువ్వు ఇందాక అన్నావు వీడియోలో, ఏమన్నావు? 2018 నుంచి ఇప్పటికి జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అందరూ నాతో మాట్లాడు. నువ్వు అంతకుముందు నుంచి అడుక్కోవటం మొదలుపెట్టావు. నువ్వు అడుక్కోవటంలో నెంబర్ 1 అడుక్కోవటం అని చెప్పేసి ఈడు చిల్లర నా కొడుకులు మొదటి రకం చిల్లరగాడు అని చెప్పి నేను అక్కడ పెట్టుకున్నాడు. సంక్రాంతికి నేను ఈ పండగలకి పెట్టెల ధరలు వస్తారు సేవరా, 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే చాలు, ఆడు ఓ పొగిడేస్తాడు వాళ్ళని. నువ్వు ఆ టైపు, నువ్వు ఆ కేటగిరీ, పెట్టెల ధర కేటగిరీ. చిల్లర వేస్తే అడుకుదేంగా నా కొడుకు నీకు. అయినా నువ్వు టీడీపీకి ఊరికి నేను చేయలేదుగా ఊడిగం. నువ్వు టీడీపీ పార్టీ దగ్గర నెలకి యూట్యూబ్ ఛానల్లో నువ్వు టీడీపీకి భజన చేయడం కోసం, జగన్ తిడతాం కోసం, వైసీపీలను తిడతాం కోసం నెలకి 2 లక్షల రూపాయలు కూలి తీసుకున్న కూలి నా కొడుకు. ఎవడు పని చేస్తాడు? అలా తెలియదురా పార్టీలో. టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎవడో అచ్చెన్నాయుడుకో, లేకపోతే మీ జిల్లా ఇన్ఛార్జీలకో, మాజీ మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కదా మొన్నటిదాకా. వాళ్ళందరూ తెలియదు ఈడెందుకు అరుస్తున్నాడు మన వైపు, మన ముందుండి కుక్కలా ఈడెందుకు అరుస్తున్నాడు అంటే, ఆడికి ప్రతి నెల బిస్కెట్లు వేస్తున్నాము ఆ కుక్కకే, అందుకనే బాగా అరుస్తున్నాడు. కుక్కకి ఏగిపోతే అరవదు కదా, నీకు అలాగే వేశారు, నువ్వు అలాగే అరిచావు, నేను వాడుకున్నాడు, అయిపోయింది కథం. తబలా వాయిస్తావా? వాయించి మళ్ళీ నువ్వు లైవ్ పెట్టి తబలా వాయించు. ఏం మాట్లాడుతావు నువ్వు? దళిత జాతి కోసం నేను పోరాడేస్తాను. టీవీల ముందు కూర్చొని నువ్వు వాగే వాగుడు కానీ రియాలిటీలోకి వెళ్ళి ఎవడు చేస్తున్నాడు ఆయన తిడతావు, వాడిని టార్గెట్ చేస్తావు. నువ్వు చేసే పనులు, వీళ్ళు ఇచ్చే పనులు ఇవి. దానికి మళ్ళీ స్టేట్ మొత్తం నాకుంది, స్టేట్ మొత్తం నేను తిరిగేశా, తెలంగాణ మొత్తం తిరిగేశా. పోటీ చేయి, అంత దమ్ముంటే పోటీ చేయనా. మొండ మాటలు ఎందుకు? చేతకంతనం. టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేయి. నీ మహాసేన సంఘంలో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరికి కలిపి టికెట్లు ఇవ్వు, నువ్వే నిలబెట్టు ఇండిపెండెంట్ గా. పార్టీ ఏం అవసరం లేదు, ఇండిపెండెంట్ గా నిలబెట్టి దమ్ముంటే చేయించు. 5,000 ఓట్లు తెచ్చుకో, లచ్చొద్దు కానీ నువ్వు గెలిచినట్టే. తెలంగాణలో బరిలెక్కున్నది శిరీష మీద 10 ఓట్లని తక్కువ తెచ్చుకో చాలు, నువ్వు గెలిచినట్టే. నిజంగా నీకు ఒక క్యాడర్ ఉన్నట్టే. అంతేగాని ఈ లంగా ముండేడుపు ఎందుకురా, ముండనాయాలా? పెద్ద ముండలాగా ఉన్నావు తెలుసా రాజశేఖర్. ఇప్పటికైనా కొంచెం
బుర్ర పెట్టి ఆలోచించు. నీ బుర్ర లేదు అసలే, చదువే లేదు. ముందు మెయిన్ మనం 10వ తరగతి 10 బడుల్లో చదివాము. ప్రతి ఒడికి ముడ్లో ఏలు ఆడతాం, వాసన చూడటం. ఆడిముడ్లో ఈడిముడ్లు ఏలు పెట్టి నువ్వు వాసన చూసి ఆడి నిండి అంటావు మళ్ళీ ఆడి వాసన వస్తుంది, ఈడి వాసన వస్తుంది అని చెప్పి. ఏలేడు చూసే నీ ఏలే నీకు వాసన వస్తుంది అనేది నీకు తెలియదు. నా కొడక దానికి ఎందుకురా ఇంత భజన ఏడుపు? తిట్టాలనుకుంటే తిట్టే టీడీపీ తిట్టలేవు. ఎంతసేపు సంకనాయకునైనారు నువ్వు, ఆడి సంఖ్య ఇటు సంఖ్య చేస్తా. నా కొడక ముండలాగా కాకుండా మగాళ్ళలాగా ప్రవర్తించు, మగాళ్ళలాగా ఆలోచించు. ఇవాళకైనా రేపటి నుంచైనా పనికి వస్తావు. నువ్వు ఇంకో 5-6 ఎలక్షన్లో చూసే అంత నీకు ఉండదులే. కానీ ఏంటి ఏమన్నా చూసా, పాము గడిచేవాడు పాము గడికి చచ్చిపోయాడని నీదే అదే పరిస్థితి అయింది. నువ్వు ఏదైతే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టుకుంటే అందరినీ తిడతా చేసావో దానికే నువ్వు బలైపోతావు అంతే. ఏముండదు నాన్న. చెప్పాక ఒక గొర్రె కదా, దాంట్లో గొర్రె పాత్ర నీది. టీడీపీ పార్టీలో ప్రస్తుతానికి నువ్వు గొర్రెగా అడిగి, అంతేగాని నువ్వేదో పీకి పూర్తి చేస్తావని చెప్పేసి అంత లేదు. నీకు అంత బలమే ఉంటే పార్టీ మీటింగ్ పెట్టి 20,000 మందిలో 30,000 మందిలో చూపించి ఏదో ఒక నియోజకవర్గంలో నా బలం ఎదురబ్బాయి అని చెప్పి నిరూపించు. అది చేయగలిగితే అది చేయి, సరేనా?